నా బీరువా వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ విత్ బీరువా అండి. చాలా బాగుంటుంది. లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. హాయ్ అండి, నా బీరువా చూపిస్తాను. నేను ఎలా సెట్ చేస్తున్నానో ఒకసారి చూద్దాం రండి. చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను ఇలా స్టిక్కర్స్ పెట్టుకుంటానండి. చూడండి, మిడిల్లో వచ్చేసి ఇలా బట్టలు సర్దుకుంటాను. ఇవన్నీ నా శారీస్ అండి. ఇవి మా పాప డ్రెస్సెస్. ఇక్కడ కింద నా శారీస్. ఇక్కడ మా ఆయన షర్ట్స్ అండి. ఇవి అదే ప్యాంట్స్. ఇవన్నీ ఇది మా పాప ర్యాక్. ఇవన్నీ మా పాప బట్టలండి. ఇది వచ్చేసి లాకర్. ఇది కూడా లాకరే. ఇక్కడ చిన్న చిన్న డైలీ యూసెస్ అంటే ఎప్పుడైనా వేసుకునే బట్టలండి. ఇక్కడ మా ఆయనవి, ఇక్కడ నావి. మా పాప స్వెటర్, క్యాప్స్ ఇవన్నీ ఉంటాయండి. కింద వచ్చేసి బెడ్షీట్స్. ఇక్కడ వచ్చేసి ఫైల్స్. ఇక్కడ వచ్చేసి నేను వాడుకునే హెయిర్ బ్యాండ్, క్లిప్స్ అవి ఇందులో కొన్ని ఉంటాయండి. ఇది మా పాప బర్త్డే క్యాప్. బాగుంది డిజైన్ అని అట్లనే ఉంచానండి. కింద రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ బ్యాగ్స్ అండి. ఎప్పుడైనా టూర్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ బ్యాగ్స్ ఇక్కడ పెట్టానండి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ టైప్ సెల్ఫ్ అండి. కింద చూడండి ఇలా బ్యాంగిల్స్, మా పాప హెయిర్ బ్యాండ్, హెయిర్ సెట్, ఇది మేకప్ కిట్. ఇలా వచ్చేసి మా పాప కృష్ణులా గెటప్ వేయడానికి అవన్నీ పూసల చైన్స్. ఇవి వచ్చేసి నా చైన్స్ అండి. ఇవి వచ్చేసి శారీ పిన్స్. ఇవి వచ్చేసి మా పాప హెయిర్ క్లిప్స్. ఇవి వచ్చేసి ప్లక్కర్స్ అండి. ఇవి వచ్చేసి హెయిర్ సెట్టింగ్ అండి. ఇది కూడా పూల జడ వేసుకుంటాం కదా, అదే అండి. ఇవి వచ్చేసి మా పాప హెయిర్ బ్యాండ్స్. బ్యాంగిల్స్ ఎలా సెట్ చేశాను. ఇంకా నా సెట్, మేకప్ సెట్ అంటే నేను రెడీ అవ్వడానికి ఎక్కడికైనా వెళ్తే ఇవి మా పాపయ్య అండి, ఇవి నావి. చూడండి నా బీరువా సెట్టింగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బీరువా సెట్టింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.